హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సితో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2024కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్తో పాటు ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద ఫ్యూచర్లో వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్ నేను ఆ పర్టికులర్ టాపిక్స్ పైన మీకు వివరంగా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ 3 days ఆఫర్కి సంబంధించినటువంటి ఆఫర్ అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతుందండి. రేపటి నుంచి ఈ ఆఫర్ అనేది కంప్లీట్గా చేంజ్ కావడం జరుగుతుంది. మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 499 రూపీస్కి ఈ రోజు నైట్ 12 AM లోపు తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 99 రూపీస్కి సంబంధించి ఎస్ఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కోర్సుని నేను మీకు 1 month పాటు 99 రూపీస్కి ఇవ్వడం జరిగింది. సో దీని ఆఫర్ కూడా చేంజ్ అవుతుంది. సో రేపటి నుంచి ప్రైస్ అనేది మారుతుంది. సో మీరు తక్కువ ప్రైస్లోనే మంచి కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటే ఈ రోజే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అన్నీ కూడా తీసుకోండి. మీరు లేట్ చేస్తే రేపటి నుంచి మీకు కోర్సెస్కి సంబంధించిన ప్రైసెస్ అన్నీ కూడా మీరు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ మనీ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీకు మినిమం 6 months నుంచి మ్యాక్సిమం 1 year వరకు కోర్సెస్ని బేస్ చేసుకొని మీకు వ్యాలిడిటీ అయితే ఉంది. కాబట్టి ఈ కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ 2024లో విడుదల చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే 2024లో పిఎం స్వనిధిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పేసి అడిగారు. విచ్ స్టేట్ హ్యాజ్ టాప్డ్ ఇన్ పిఎం స్వనిధి ఇన్ 2024 అని చెప్పేసి ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం 2024లో పిఎం స్వనిధి అనేటువంటి ఈ పర్టికులర్ పథకంలో మధ్యప్రదేశ్ ఈ పథకాన్ని అమలు చేయడంలో అగ్రస్థానంలో నిలిచిందనమాట. సో ఈ పథకంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే 2024 ప్రధానమంత్రి స్వనిధి, పిఎం స్వనిధి అని చెప్పేసి పిలుస్తారు. ఈ పథకంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ఈ పథకం పట్టణ వీధి వ్యాపారులకు 50,000 రూపాయల వరకు పూచీరహిత రుణాలను అందించే మైక్రో క్రెడిట్ ప్రోగ్రాం అనమాట. సో పట్టణాల్లో ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో వారికి 50,000 రూపాయల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా పూచీరహిత రుణాలను అందించేటువంటి ఒక మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని పిఎం స్వనిధి స్కీమ్ అని చెప్పేసి అంటారు. సో ఈ పిఎం స్వనిధి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాల్లో అగ్రస్థానంలో 2024లో అగ్రస్థానంలో నిలిచినటువంటి స్టేట్ ఏదయ్యా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల అతిథి యోజన అనేటువంటి పథకంని లేదా అతిథి యోజనని ఎవరు ప్రారంభించారు? రీసెంట్లీ అతిథి యోజన వాజ్ లాంచ్డ్ బై హ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అండి. రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల అతిథి యోజన అనేటువంటి ఈ పర్టికులర్ పథకం కావచ్చు లేదా ప్రోగ్రామ్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి 4, 2024న న్యూఢిల్లీలోని డెఫ్ కనెక్ట్ 2024లో అంటే డిఫెన్స్ కనెక్ట్ 2024లో ఐడెక్స్ అతిథి స్కీమ్తో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యొక్క ఏసింగ్ డెవలప్మెంట్ను ఆయన ప్రారంభించడం జరిగింది. సో రాజ్నాథ్ సింగ్ గారు మీకు తెలుసు కదా, సో ఆయన డిఫెన్స్ మినిస్టర్ అనమాట. సో డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి అతిథి యోజన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని 2024 మార్చి 4వ తేదీన న్యూఢిల్లీలో డిఫెన్స్ కనెక్ట్ అనేటువంటి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఆయన ఐడిఎక్స్ అతిథి అనేటువంటి స్కీమ్తో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యొక్క ఏసింగ్ డెవలప్మెంట్ను ఆయన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉన్నతి యోజనని ప్రారంభించింది? రీసెంట్లీ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఉన్నతి యోజన ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరిశ్రమలండి. సో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి సంబంధించి ఉన్నతి యోజన అనేటువంటి పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి మరియు ఉద్యోగాలను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం ఉన్నతిని ప్రారంభించడం జరిగింది.
సో తెలుగులో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం అని చెప్పేసి అంటారు. సో ఉన్నతి అనేటువంటి యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు వచ్చేసి తయారీ మరియు సేవలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేయడం మరియు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఇప్పటికే ఉన్నటువంటి వాటిని పెంపొందించడం లాంటి లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఉన్నతి యోజన అనేటువంటి పథకం దేనికి సంబంధించిందంటే పరిశ్రమల్ని డెవలప్మెంట్ చేయడానికి సంబంధించి లాంచ్ చేసినటువంటి పథకం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్లు మరియు రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఫర్ అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 750 కోట్ల రూపాయలని ఇక్కడ అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఇటీవల గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగిందనమాట ఈ ఫండ్ని. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 750 అగ్రి సూర్ స్టార్టప్లు అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం అగ్రి ఫండ్ అనేటువంటి ఈక్విటీ మరియు డెట్ క్యాపిటల్ రెండింటిని అందించడం ద్వారా స్టార్టప్లు మరియు అగ్రి సూర్లకు సంబంధించి ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 750 కోట్ల రూపాయలు ఈ అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కీర్తి పథకంని ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ కీర్తి స్కీమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి క్రీడా మంత్రిత్వ శాఖ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి, లాంచ్ చేయడం జరిగింది. కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి అబ్రివేషన్ అండ్ ఫుల్ ఫామ్ అయితే ఉంది. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఫుల్ ఫామ్ అనమాట. సో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయినటువంటి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మంగళవారం చండీగఢ్లోని సెక్టార్ 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆయన ఈ ప్రత్యేకమైనటువంటి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కీర్తి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పిఎం శ్రీ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? వెన్ వాజ్ ది పిఎం శ్రీ స్కీమ్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2022లో ఈ యొక్క పిఎం శ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, ఓకే, స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది ఇక్కడ ఫుల్ ఫామ్ అనమాట. పిఎం అంటే ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది సో ఈ పిఎం శ్రీ అనేటువంటి పథకానికి సంబంధించిన ఫుల్ ఫాము. సో ఈ పథకం వచ్చేసి సెప్టెంబర్ 7, 2022న ప్రారంభించబడింది. సో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. ఓకే, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నమస్తే ఈ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది? నమస్తే దిస్ స్కీమ్ ఈజ్ స్టార్టెడ్ బై విచ్ సెంట్రల్ మినిస్ట్రీ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. సో MOSJE అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు ఈ నమస్తే అనేటువంటి పథకాన్ని లాంచ్ చేశారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే, ఓకే, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనేది సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫాము. సో ఈ పథకం అనేది సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి చొరవతో ఈ యొక్క పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ అలాగే న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ రెండు కలిసి ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా AI మిషన్ కోసం క్యాబినెట్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై దిస్ క్యాబినెట్ ఫర్ ఇండియా AI మిషన్ అని చెప్పేసి ఇచ్చారు. 10,372 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగిందండి. 10,372 కోట్ల రూపాయలు. సో ఇక్కడ చూసినట్లయితే 10,372 కోట్ల వ్యయంతో ఇండియా AI మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన? ఓకే, ముఫ్త్ బిజ్లీ అంటే విద్యుత్కి సంబంధించింది, కరెంటుకి సంబంధించింది ఇది. సో ఇది ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 15, 2024న పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రభుత్వ పథకం భారతదేశంలోని గృహాల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా ఉచిత విద్యుత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. పిఎం సూర్యఘర్ అనేటువంటి పథకం ఇది. సో ఇది ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి పథకం అని చెప్పేసి అంటారు. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు 2024 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. సో ఇంటి పైకప్పులపై ఏవైతే మనకి ఈ సోలార్ ప్యానెల్స్ ఉంటాయో అవి పెట్టి ఉచిత విద్యుత్ని పొందే విధంగా ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి పథకాన్ని ఫిబ్రవరి 15, 2024 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100% హర్ ఘర్ జల్ యోజన సాధించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? విచ్ ఈస్ ది ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు అచీవ్ 100% హర్ ఘర్ జల్ యోజన? దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో, ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ 100% హర్ ఘర్ జల్ యోజన అనేటువంటి యొక్క పర్టికులర్ టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిని సాధించింది. ఈశాన్య భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మరియు జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ యొక్క 100% సంతృప్తతను సాధించినటువంటి దేశంలో 10వ రాష్ట్రంగా ఇది అవతరించిందనమాట. సో ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి రాష్ట్రం, దేశం మొత్తంలో చూసుకుంటే 10వ రాష్ట్రంగా ఈ రాష్ట్రం అవతరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశాన్ని చిత్తడి నేలలుగా మార్చేందుకు గ్రో ఇనిషియేటివ్ను ప్రారంభించినటువంటి సంస్థ? విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ లాంచ్డ్ ది గ్రో ఇనిషియేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ వెట్లాండ్స్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్ అనమాట. సో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఈ పర్టికులర్ గ్రో ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అగ్రో ఫారెస్ట్రీ, గ్రో నివేదిక మరియు పోర్టల్ వెట్లాండ్ను గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఈరోజు నీతి ఆయోగ్లోని నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ప్రారంభించారు. నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఈ బహుళ సంస్థాగత ప్రయత్నం భారతదేశంలోని అన్ని జిల్లాల్లో అగ్రో ఫారెస్ట్రీ అనుకూలతలను అంచనా వేయడానికి రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ను ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల రాష్ట్రీయ ఉదయమిత వికాస్ ప్రయోజనని ఎవరు ప్రారంభించారు? హూ లాంచ్డ్ ది రాష్ట్రీయ ఉదయమిత వికాస్ ప్రయోజన రీసెంట్లీ? రైట్ ఆన్సర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు సో ఇటీవల రాష్ట్రీయ ఉదయమిత వికాస ప్రయోజనని ప్రారంభించడం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన RUVPని ప్రారంభించారు. RUVP అనేది వ్యక్తులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు వారి సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో సహాయపడడానికి వ్యవస్థాపకత శిక్షణను అందించే కార్యక్రమం. ఈ కార్యక్రమం మొదట ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ప్రారంభించబడుతుంది మరియు పాల్గొనే వారిలో 40% మహిళలు ఉండేలాగా దృష్టి సారిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని ఎవరు ప్రారంభించారు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు అండి. సో ఇందాక మనం చూసాము ప్రధానమంత్రి సూర్యఘర్ బిజ్లీ యోజన అనేది వేరు, సో ఇది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది వేరనమాట. సో ఇక్కడ మనకి ఈ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని కూడా. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 జనవరిలో ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ను అమర్చే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశాన్ని మరింత శక్తి స్వావలంబనగా మార్చడం మరియు మధ్య మరియు పేద వర్గాలకు విద్యుత్ బిల్లులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో ఆ లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి PVTG డెవలప్మెంట్ మిషన్ని ఎవరు ప్రారంభించారు? హూ లాంచ్డ్ PM PVTG డెవలప్మెంట్ మిషన్ అంటే నరేంద్ర మోడీ గారే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి పేరు మీద ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మ్యాక్సిమం మనకి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉన్నారో వారే లాంచ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి PVTGS అభివృద్ధి మిషన్ను ప్రారంభించినట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద నరేంద్ర మోడీ ఎన్ని కోట్ల మొదటి విడతను విడుదల చేశారు? ఎన్ని కోట్ల రూపాయల మొదటి విడతను విడుదల చేశారు?
నరేంద్ర మోడీ హ్యాస్ రిలీజ్డ్ ది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ హౌ మెనీ క్రోర్స్ అండర్ ది ప్రధానమంత్రి జన్ మన్ యోజన అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 540 కోట్లు అండి. సో 540 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద మొదటి విడత కింద ఇంత మొత్తాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి జన్ మన్ యోజన కింద నరేంద్ర మోడీ మొదటి విడత ఎన్ని కోట్లను విడుదల చేశారు అంటే 540 కోట్లు విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పృథ్వీ విజ్ఞాన్ యోజన ఎవరు ప్రారంభించారు? పృథ్వీ విజ్ఞాన్ యోజన హ్యాస్ లాంచ్డ్ బై హూమ్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో దీనికి సంబంధించి ఈ పృథ్వీ విజ్ఞాన్ యోజన అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి భారత కేంద్ర మంత్రివర్గం జనవరి 5, 2024 పృథ్వీ విజ్ఞాన్ యోజన పథకాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది ప్రేరణ ప్రోగ్రామ్? విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి పాఠశాల విద్య అలాగే అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నాయకత్వ లక్షణాలతో విద్యార్థులను శక్తివంతం చేయడానికి ఉద్దేశించిన అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజ్ఞాన్ ధారా పథకాన్ని నిర్వహించడానికి ఏ శాఖ బాధ్యత వహిస్తుంది ఇటీవల? విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది విజ్ఞాన్ ధారా స్కీమ్ రీసెంట్లీ? రైట్ ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ విజ్ఞాన్ ధారా పథకాన్ని నిర్వహించడానికి సంబంధించి వారే బాధ్యత తీసుకుంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ విజ్ఞాన్ ధారా పథకాన్ని నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టు 24 ఈ పథకాన్ని ఆమోదం తెలిపింది. ఈ పథకం 3 గొడుగు పథకాలను ఒకే కేంద్ర రంగ పథకంలో విలీనం చేసింది అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏకీకృత పెన్షన్ పథకం దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రిలేటెడ్ టు? యూపీఎస్ అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించినటువంటి పథకం అనమాట. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ ఏకీకృత పెన్షన్ పథకం లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పథకం. ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనేది పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మరియు కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ ప్రయోజనాలను కలిపి ఒకే విధంగా చేసేటువంటి ప్రభుత్వం యొక్క ఒక ఇనిషియేటివ్ అనమాట. సో యూపీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు స్థిరమైన పదవీ విరమణ పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పైస్డ్ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? వెన్ వాజ్ స్పైస్డ్ స్కీమ్ లాంచ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 2024 ఈ స్పైస్డ్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పైస్డ్ పథకం యొక్క వివిధ ప్రోగ్రాంల కింద సహాయం పొందడం కోసం దరఖాస్తుల ఆన్లైన్ సమర్పణ సెప్టెంబర్ 20, 2024 ఇది ప్రారంభం కావడం జరుగుతుంది. కానీ ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఆగస్టులో లాంచ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వచ్చేసి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమైందనమాట. సో లాంచ్ చేసిందేమో ఆగస్టు 2024. సో లాంచ్ చేసినటువంటి డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఒక టాప్ 20 క్వశ్చన్స్ అండి. సో నేను మీకు మరికొన్ని మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మన 99 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో. మీరు ఈ రోజే తీసుకోండి, రేపటి నుంచి ఆ కోర్స్ ప్రైస్ ఇంకా మిగిలినటువంటి కోర్సెస్కి సంబంధించినటువంటి ప్రైసెస్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో నేను మీకు 99 రూపీస్కి సంబంధించిన కోర్స్ అనేది మీకు 1 మంత్ వరకు ఇచ్చాను నేను. సో చాలామంది తీసుకున్నారు. సో దాని యొక్క వ్యాలిడిటీ దాని యొక్క కోర్సుకి సంబంధించిన ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దాని యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మీరు కోర్సెస్ అన్నీ కూడా తీసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.